ఎన్నో హంగులు ఆర్భాటాలతో నిర్మించిన మహబూబ్ నగర్ సమీపంలో దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ టవర్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఆశించిన స్థాయిలో కంపెనీలు రాకపోవడంతో ఐటీ టవర్ లక్ష్యం నెరవేరటం లేదు. 50 కోట్ల రూపాయలతో 4 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో G+4 భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం 3 కంపెనీలు మాత్రమే ఇందులో పనిచేస్తున్నాయి. మరిన్ని కంపెనీలు తీసుకుని వచ్చేలా పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ నిర్మించిన ఐటీ టవర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు స్థానికులు. కానీ ప్రస్తుతం కంపెనీలు రాకపోవడంతో వలస బాట తప్పదని ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఆధునికమైనటువంటి యొక్క ఐటీ టవర్ నిర్మాణం జరిగి అన్ని వసతులు కల్పించినప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి యొక్క ఐటీ టవర్ ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు. స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకోసం ఉద్దేశించినటువంటి యొక్క కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఉండేందుకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఐటీ టవర్లో మాత్రం ఆశించిన మేర కంపెనీలు రావడం లేదు. ప్రస్తుతం మనము మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సమీపంలో ఉండే దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ టవర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఐటీ టవర్ను 4 ఎకరాల్లో దాదాపు 50 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. G+4లో ఉండేటువంటి యొక్క అందమైనటువంటి యొక్క భవనంలో దాదాపు 1,00,000 చదరపు అడుగుల యొక్క విస్తీర్ణంలో కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ 4 అంతస్తుల్లో మాత్రం ఒక్కొక్క అంతస్తు 25 చదరపు అడుగులకు సంబంధించినటువంటి విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఫ్లోర్లో 8 కంపెనీలు ఉండే విధంగా అంటే మొత్తం 32 కంపెనీలు ఇక్కడ తమ యొక్క కార్యకలాపాలు సాగించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఐటీ టవర్ను 2023 మే 6వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. గడిచిన 2 సంవత్సరాలుగా కేవలం మొదట్లో 9 కంపెనీలు ఇందులో కార్యకలాపాలు కొనసాగించినప్పటికీ కూడా ఈ సంవత్సరము జనవరి నుంచి మార్చి వరకే దాదాపు 6 కంపెనీలు వెనుదిరగడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇందులో 3 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. అందులో దాదాపు 111 మంది ఉద్యోగులు తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసినటువంటి యొక్క అందమైనటువంటి భవనాన్ని మనం పరిశీలిస్తున్నాం. ముందర ఆహ్లాదకరమైనటువంటి పచ్చని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు పార్కింగ్ కోసం విశాలమైనటువంటి స్థలం ఉంది. ప్రధానంగా దీనికి అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఉంది ఐటీ టవర్లో. మా హైదరాబాద్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండడం, 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడము, సమీపంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క హైదరాబాద్ బెంగళూరు యొక్క జాతీయ రహదారి పక్కనే ఉండేటువంటి ఆ యొక్క రహదారి నుంచి ఇక్కడ వరకు ప్రత్యేకమైనటువంటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. 50 కోట్లతో నిర్మించినటువంటి యొక్క భవనంలో ఒకవేళ పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినట్టయితే ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలనేటువంటి యొక్క డిమాండ్ ఇక్కడ స్థానికుల నుంచి వినిపిస్తుంది. అయితే ప్రధానంగా కారణం ఏదైనప్పటికీ కూడా పెద్దగా ఇక్కడ కంపెనీలు వచ్చి తమ యొక్క కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా ఇక్కడ 24 గంటల ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. తర్వాత విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీటికి కూడా ఇబ్బంది లేదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కంపెనీలను ఒప్పించి ఇక్కడ కార్యకలాపాలను తర్వాత తమ యొక్క కంపెనీలను స్థాపించేందుకోసము చొరవ చూపాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విదేశాల్లో వివిధ దేశాలు పర్యటించి కంపెనీలను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క మహబూబ్ నగర్లో ఉండేటువంటి ఐటీ టవర్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలకు అవకాశం కల్పించి స్థానికులకు ఉపాధి కల్పించాలనేటువంటి యొక్క డిమాండ్ కూడా ఇక్కడి నుంచి వినిపిస్తుంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. ప్రధానంగా మాత్రం ఇక్కడ ఉండేటువంటి వసతులు కూడా అన్ని అనుకూలంగా ఉండేటువంటి నేపథ్యంలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టి స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడిని ఉపాధి పొందేందుకోసం కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి అభిప్రాయం ఉంది. మరొక వైపు ఇక్కడ ఉండేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసము టాస్క్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేసింది. అది కొన్ని రోజులు శిక్షణ అనంతరం దాన్ని కూడా ప్రస్తుతం బంద్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క దివిటిపల్లిలో ఉండేటువంటి ఐటీ టవర్లో మాత్రము అధికారులు చొరవ చూపి వీటికి ఏవైతే అవకాశం ఉండేటువంటి కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకోసము చర్యలు చేపట్టాలని మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఐటీ టవర్ మహబూబ్నగర్ నుంచి.